ఇది ఒక కక్షపూరితంగా నా మీద ఈరోజు కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే 52 రోజులు నేను నిందితుడిని మరి గుర్తురాలేదు. 52 రోజులు దాడి జరిగిన 52 రోజుల తర్వాత నేను ఉన్నానని చెప్పి నా మీద కేసు పెట్టడం జరిగింది. అది కూడా పులివర్తి నాని గారు ప్రెస్ మీట్ పెట్టిన 2 రోజుల తర్వాత ఈ కేసు పెట్టడం జరిగింది. తప్పకుండా వాళ్ళు ఏదైతే స్టార్ట్ చేస్తారో అది రేపు వాళ్ళ ఫ్యూచర్లో అనుభవించాల్సి ఉంది. ఎందుకంటే నాన్నగారు వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన మట్ట భూముల దోపిడీలు, వాళ్ళు మా క్యాడర్ మీద దాళ్ళు, ఇల్లులు కొట్టడం ఇవన్నీ మీద పోరాడుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఒక పెద్ద ఇష్యూ చేసి మమ్మల్ని ఈరోజు సైలెంట్ చేయాలో లేదా మా క్యాడర్ జోలికి పోనీయకూడదు, మా క్యాడర్ని దగ్గర తీసుకోకూడదు అని చెప్పి ఒక కారణంతో ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు. గత వారంగా నేను లోకల్గానే ఉన్నాను. నా సెల్ అందుబాటులో ఉన్నాయి. 2 రోజులు తిరుపతిలో ఉన్నాను, 3 రోజులు ఢిల్లీలో ఉన్నాను జగనన్న ప్రోగ్రాం ద్వారా, 2 రోజులు బెంగళూరులో ఉన్నాను. నిన్న ఫ్రెండ్ పెళ్ళికి రాత్రి 8 గంటల ఫ్లైట్కి ఎమిరేట్స్కి ఫ్రెండ్ పెళ్ళికి పోయి మరుసటి రోజు 10 గంటలకు మళ్ళీ తిరిగి వచ్చేసే ప్రోగ్రాం ఉంది. అలాంటిది వెళ్ళేటప్పుడు లుక్అవుట్ నోట్ ఒక టెర్రరిస్ట్ని చూసినట్టు లుక్అవుట్ నోటీసులు ఇచ్చి ఈ విధంగా చేయాలని చెప్పి 4 గంటలకు డీటైన్ చేసి 4 గంటలు మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఈరోజు వచ్చి విచారానికి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని చెప్పి ఒక చిన్న నోటీస్ ఇచ్చి పంపించడం జరిగింది. అంటే ఈ స్థాయిలో కక్షాదింపులు చేస్తారా, ఈ స్థాయిలో మీరు ఈ విధంగా ఒకరిని ఇబ్బంది పెట్టాలంటే ఈ విధంగా పెడతారా అని చెప్పి నిజంగా ప్రజలు కూడా ఈరోజు విస్మయిపోతున్నారు. గతంలో పోలీసులు మీకు ఈ విషయం గురించి తెలియజేయలేదా? రమ్మని విచారణకు హాజరుగామని ఒక్క కాల్ అంటే ఒక్క కాలు ఒక ఎస్ఐఓ సిఏ కానిస్టేబుల్ కూడా నాకు ఫోన్ చేసి మీరు విచారణకు రావాలని చెప్పి చెప్పడం ఒక్క మాటగా నాకు చెప్పలేదు. వాళ్ళు ఒక ఫోన్ చేసి ఉంటే నేనే వచ్చి కూర్చో ఉండేవాడిని. ఇక్కడ మీరు ఏం కావాలో మీరు అడగండి, నేను సమాధానం చెప్తానని. ఏమీ లేకుండా ఈరోజు సంబంధం లేని కేసులో నా పేరు పెట్టి నాన్నగారు యాక్టివ్ అయ్యి ప్రజల పక్షాన్ని నిలబడే సమయంలో ఈ విధంగా నా మీద కేసు పెడితే మేము భయపడతామని చెప్పి ఒక ఆలోచనతో, మా కుటుంబం భయపడుతుందని చెప్పి ఒక ఆలోచనతో మేము చేయడం జరిగింది. భయపడడం కాదు, ఇది ఫస్ట్ అడుగు. ఇంకొక 100 కేసులు పెట్టినా కూడా భయపడే క్వశ్చన్ లేదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మొత్తం మీద కేసుకు సంబంధించి మోహిత్ రెడ్డి అంటున్న దాని ప్రకారం తాము ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తాము, ప్రజా పోరాటం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. దీంతోపాటు నిన్న సాయంత్రం ఏదైతే 8:30 గంటల సమయంలో మోహిత్ రెడ్డి దుబాయ్కి తన స్నేహితుడి వివాహం కోసం వెళ్తున్న సందర్భంగా అక్కడ ఎయిర్పోర్ట్ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మోహిత్ రెడ్డి మీ మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి, అందువల్ల మీరు వెళ్ళకూడదంటూ అడ్డుకున్న నేపథ్యంలో ఆయన అక్కడ పోలీసులు అదుపులో ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే తిరుపతి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తిరుపతి పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి వెళ్ళి ఆయన తీసుకురావడానికి ఉదయం 7 గంటలు పట్టింది. ముఖ్యంగా పోలీసులు నిన్న అక్కడికి వెళ్ళి అక్కడ కోర్టులో